కర్నూలు జిల్లా రామపురంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రచ్చకట్టకు కలుపుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ హోర్డింగ్ ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ ఫ్లెక్సీ దేవాలయ ధర్మకర్తదని, తమది కాదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీలకు గ్రామ పంచాయతీ అనుమతులు లేకపోవడంతో విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా రామపురంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. పూర్తి వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్రిక కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఏదైతే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్లో ఒక బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి అక్కడ సర్పంచ్ గా గెలవడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడ అంటే గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఏదైతే ఫ్లెక్సీ ఒక దేవాలయ ధర్మకర్తకు సంబంధించిన ఫ్లెక్సీ ఆయన బీఆర్ఎస్ వర్గీయుడు కావడంతో అదే విధంగా అక్కడ కాంగ్రెస్ జెండా దిన్నకు ఏదైతే జెండా దిన్నని అనుకుని ఈ ఫ్లెక్సీని కట్టడం జరిగింది. దాంతో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ వారిపై అంటే ఇక్కడ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పి డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున గొడవ చేసుకోవడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీకి కూడా ఫిర్యాదు అందడం, పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే జెండా దిన్నెలు కట్టేందుకు కానీ లేకపోతే ఫ్లెక్సీలు కట్టేందుకు కానీ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్లు అనుమతులు తీసుకోలేదు. దీనిపైన ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడ గ్రామ కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు. అయితే మొత్తానికి ఇక్కడ జెండాల అంటే ఏదైతే ప్రతి గ్రామంలో ఉండే జెండా దిన్నెల వివాదము, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఓటమి కారణంగానే ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయని అక్కడ గ్రామస్తులు వెల్లడించారు. విజయచంద్రిక. ఓకే బసవరాజు, థ్యాంక్ యూ. ఈ రోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ కాంగ్రెస్ జెండా దిన్నెను ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు కోరడం జరిగింది. అయితే వాళ్ళు ఇటువంటి దానికి గతంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న దానికి రెండింటికి గ్రామ పంచాయతీ అనుమతి లేదు. కాబట్టి కొత్తగా కార్యవర్గం ఎన్నిక కాబడినందున గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరని వారికి తెలియజేయడం జరిగింది. అయితే వారు ఎరువురు మా దానికి దగ్గర ఉందని చెప్పి మీది జెండా అది తీసి ఫ్లెక్సీ తీసి పక్కనకి వేసుకోవచ్చు అని వీళ్ళు అడగగా, అదే పక్కన ప్రైవేట్ స్థలం ఉంది అక్కడ వేసుకోవడానికి ఎట్లా కుదురుతుంది అని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఇద్దరి మధ్యన ఇష్యూ పెద్దదైంది, గొడవ జరిగింది. దానివలన పరిష్కారం కోసం నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పే విషయం ఏమిటంటే కొత్తగా గ్రామ పంచాయతీ కార్యవర్గం ఎన్నిక కాబడినందున నేను ఒక్కరి నిర్ణయం తీసుకోవడానికి రాదు. గ్రామ పంచాయతీ మీటింగ్లో సాధారణ సమావేశంలో కానీ గ్రామ సభలో కానీ వారి నిర్ణయం మేరకు మాత్రమే నేను తీర్మానించాల్సి వస్తుంది. ఏదైనా అనుమతి ఇవ్వాల్సి వస్తుంది వారి నిర్ణయం ప్రకారమే. ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని వారికి చేరవేసి వారి అనుమతి, వారి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు పోతామని అందరికీ